అంటే బీజగణితానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. గతంలో అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా ఇవి రైల్వేలో అడిగిండొచ్చు, ఎస్ఎస్సిలో అడిగిండొచ్చు. ఇవే మోడల్స్ మన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్స్లో కావచ్చు, ఏ విధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కూడా అడుగుతారు. మనమందరం వాటికి సిద్ధంగా ఉండాలి. ఓకే, రైట్, క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ మనం లాజికల్గా కొట్టేద్దాం ఈ క్వశ్చన్. ఓకేనా, లాజికల్గా మనం కట్ చేద్దాం. సో రైట్, క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 36a² - 49b² అంట. 36కి స్క్వేర్ ఏమొస్తుంది? 6 స్క్వేర్. 49 ఏమొస్తుంది? 7. b² అంటే సో బిగా రాయొచ్చు అనమాట. అంటే 36a² - 49b² డివైడెడ్ బై 6a + 7b ఇచ్చాడు కదా. సో దీన్ని మనం చిన్న లాజికల్ ప్రకారం చూద్దాం. చూడు, 6a + 7b ఉంది కదా, పైన ఏం రాద్దామంటే దట్ ఈస్ ఈక్వల్ టు 6a² - b² రూపంలో ఉంది కదా. కాబట్టి a + b అంటే చూడు 6a² - 7b² డివైడెడ్ బై 6a + 7b అనమాట. a² - b² ఫార్ములా ఏంటి? a + b × a - b. సో కాబట్టి 6a + 7b ఇంటూ 6a - 7b గా రాసేసాం. డివైడెడ్ బై ఏముంది? 6a + 7b ఉంది. 6a + 7b. సో 6a + 7b 6a + 7b క్యాన్సల్. ఇంకా ఫైనల్ గా ఏం మిగులుతుంది? 6a - 7b. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ గతంలో రైల్వేలో అడిగినాడు కాబట్టి ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఎక్కడైనా వస్తాయి. మీరు చాలా మంది మన ఛానల్ని అబ్జర్వ్ చేసేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మన ఛానల్ ఒక డిఎస్సికో ఒక కానిస్టేబుల్కో మాత్రమే కాదు, డిఎస్సి వాళ్ళకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మ్యాథ్స్ అర్థమెటిక్ అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తాయి. ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తాయి. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్గా కంపల్సరీగా అయితే మనకు మ్యాథ్స్ అర్థమెటిక్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో రైట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మనకు చెప్తాను. డిఎస్సి వాళ్ళకి సంబంధించి డిఎస్సి అని ఖచ్చితంగా చెప్తాను. సో ఇవి ఆల్ కాంపిటేటివ్ కాబట్టి అందరూ రావాల్సినవి, నేర్చుకోవాల్సినవి అనమాట. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x² + m² - z² - x² - m² + z². సో ఇది ఏ రూపంలో ఉందంటే హోల్ స్క్వేర్ చూడు, అంటే a² - b² రూపంలో ఉంది. సో a² - b² ఫార్ములా ఏంటి? a + b × a - b అనమాట. సో దీన్నంతా a అనుకో, దీన్నంతా b అనుకో. సో దీని ప్రకారం మనం చేస్తే a + b అంటే ఇదంతా యాడ్ చేయాలన్నమాట. సో ఇది a ఇది b అనుకో, సో ఇదంతా యాడ్ చేయాలి. x² + m² - z². b అంటే ఇది. సో ప్లస్ x² - m² + z² ఇంటూ మళ్ళీ ఈ సైడ్ a - b x² + m² - z² మైనస్ x² + m² - z². సో ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? +m² - m² -z² + z² క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి? సో +x² - x² క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఫైనల్గా ఏం మిగులుతుంది? ఈ సైడ్ 2x² మిగులుతుంది. ఇక్కడ 2x² మిగులుతుంది. మరి ఇక్కడ ఏం మిగులుతుంది? 2m² - 2z² మిగులుతుంది. సో ఇందులో మళ్ళీ 2 కామన్ తీస్తాం. సో 2 కామన్ తీస్తే ఫైనల్ గా ఈ 2 × 2 4 అవుతుంది. 4x² × m² - z². సో 4x² × m² - z². సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ +m ఉంది, ఇక్కడ -m ఉంది, ఇక్కడ -z ఉంది, ఇక్కడ +z ఉంది. చాలా మంది లేట్ అవుతుంది. ఇదంతా మల్టిప్లై చేసుకుంటా హోల్ స్క్వేర్ a + b + c హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తారు. అట్లా చేయాలి. ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇలాంటి మోడల్లో మనం చేస్తే ఖచ్చితంగా వస్తాయి. సో అంతేగాని నువ్వు బుక్స్ ఓపెన్ చేసి బుక్స్లో జనరల్ మెథడ్లో ఉంటాయి, షార్ట్ కట్స్ ఉండవు. సో కాబట్టి మీరు ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మీరందరూ, అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ మన యాప్ డౌన్లోడ్ చేసి వెంటనే కోర్సులు పర్చేస్ చేయండి. ఓకేనా?
సో మనం ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఫీజెస్ కూడా తక్కువగానే పెట్టాను. కొద్ది రోజుల తర్వాత ఫీజెస్ భారీగా పెరుగుతాయి కాబట్టి మీరు ముందే ఆఫర్ ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 3x minus 2y into 3x plus 2y. 3x minus 2y into 3x plus 2y into 9x square plus 4y square. సో ఇది చాలా మంది విద్యార్థులకి మ్యాథ్స్ అంటే భయం. మీకు ఆ భయం అవసరం లేదు, నేను నేర్పిస్తాను మ్యాథ్స్ సింపుల్గా. అర్థమైందా? కాకపోతే మీరు చేయాల్సినది మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూసినట్టయితే నువ్వు ఫస్ట్ ముఖ్యంగా ఈ ఆల్జీబ్రాలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రము, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం ఇవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం కొన్ని సూత్రాల ప్రకారం మొదలు. ఇప్పుడు చూడు, ఏ ప్లస్ బి ఉంది, ఇది ఏ మైనస్ బి ఉంది, సేమ్ టర్మ్స్. సో అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి దీని ప్రకారం సో 3 ఇంటూ 3 ఏమవుతుంది, సో 9x స్క్వేర్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది, మైనస్ 4y స్క్వేర్ అవుతుంది మల్టిప్లై చేస్తే. ఈ సైడ్ ఆల్రెడీ ఏముంది, 9x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఉంది. మళ్ళీ ఇది చూడు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఈ రూపంలో ఉంది అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 81x పవర్ 4 minus 16y power 4. This is our answer. So fourth option is our answer. Fourth option x power లో ఉంది కదా. సో 81x power 4 minus 16y power 4. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. చూడండి, చూడు ఎంత జాగ్రత్తగా మనం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్కి అంత జాగ్రత్తగా చేయాలి. మీరు ఇంకా మాకు ఇంకా పికప్ కావాలి సార్, మాకు ఇంకా అన్ని వీడియోస్ కావాలి సార్ అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకొని ప్రశాంతంగా. సో ఇంకా విద్యార్థులు చాలామంది ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేటి యువత ఎలా తయారైనారంటే ఎనీ టైం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫార్వర్డ్ చేసుకుంటానే పోతుంటారు అనమాట. అది రాంగ్ మెథడ్ అనమాట. ఎప్పుడైతే మనం ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వీటిని రీల్స్ చూస్తున్నామంటే దాని అర్థం ఏంటి అంటే మనం చెడిపోతాము అని అర్థం. ఇప్పుడు మనం చేసేటువంటి టైం స్కిప్పింగ్ భవిష్యత్తులో మనల్ని చాలా దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ టైం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి గంట మనకు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో కాబట్టి టైం వేస్ట్ చేయొద్దండి. ఎంత వీలైతే అంత బాగా ప్రాక్టీస్ చేయగాలి, టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఓకే, మీకు చెప్పేంతటోని కాదు నేను. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. k minus 1 by k holes into k square plus 1 by k square, k power 4 plus 1 by k power 4 ఇలా ఇచ్చాడు. k minus 1 by k into k square plus 1 by k square into k power 4 plus 1 by k power 4 into k power 8 plus 1 by k power 8, k power 16 plus 1 by k power 16, k power 32 plus 1 by k power 32 ఇలా ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసినట్టయితే ఇక్కడ చూడు, కే స్క్వేర్, కే పవర్ 4, కే పవర్ 8, కే పవర్ 16, కే పవర్ 32 వాల్యూస్ పవర్లో చూడు డబల్ అయితే వస్తున్నాయి వాల్యూస్. 2, 4, 4 డబల్ 8, 8 డబల్ 16, 16 డబల్ 32 కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది, కే పవర్ 64 వస్తుంది. ఆప్షన్స్లో కే పవర్ 64 స్టార్టింగ్లో ఉండేది ఫస్ట్ ఆప్షన్. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, k power 4 minus 1 by k power 64 divided by k plus 1 by k. This is our answer. అయిపోయింది. సో ఇలా మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం లాజిక్ యూజ్ చేస్తే మనకు ఆన్సర్లు ఆడేదవుతాయి. అర్థమైందా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి ఎంత లాజికల్గా అడిగాడు. ఆర్ఆర్బి గ్రూప్ డి 2022 చూడు. x plus y plus 2z into x plus y can be expressed which of the following అంటారు. అంటే ఈ క్వశ్చన్ అనేది ఏ రూపంలో ఉంది అంటున్నాడు. ఒక్కసారి చూడండి, ఇవి మల్టిప్లై చేయి టర్మ్స్. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, y ఇంటూ వై వై స్క్వేర్. ఆప్షన్ చూడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్ బేస్డ్ చూడు. x plus y plus 2z ఇంటూ x plus y ఈ రెండు మల్టిప్లై చేస్తే
చూడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సూత్రం ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఆ లాజిక్ ప్రకారం. సో ఇప్పుడు ఇదంతా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది, 2z ఉంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది హోల్ స్క్వేర్, ఓకే, మైనస్ జెడ్ స్క్వేర్. సో అవర్ ఆన్సర్ ఇస్ సింపుల్ గా ఇది వస్తుంది అంతే. ఆప్షన్స్ చూడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. అలా అందుచేత 2z ఉంది, ఆ రెండు మల్టిప్లై చేసి ఈ ఆన్సర్ వస్తుంది అంతే. ఇదేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఖచ్చితంగా షార్ట్ కట్ మెథడ్లో అద్భుతంగా క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనము మరిన్ని వీడియోస్తో రాబోయే క్లాసులో కలుస్తాము. తర్వాత ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ రోజుల్లో నీకు జాబ్ లేకపోతే ఎంత దారుణంగా ఫేస్ చేస్తావో నేను ఒక మాట చెప్తాను. నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు ఎవరికైనా సరే పార్టీలు ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా వస్తారు, తింటారు. అదే నీ దగ్గర డబ్బులు లేకుండా ఎవరినైనా అడిగినావు అనుకో, అరే నాకు ఒక 1000 రూపాయలు కావాలి అర్జెంట్ ఉంది అంటే ఎవ్వడు ఫోన్ ఎత్తాడు. అర్థమైందా? ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఎవరి స్వార్థం వాళ్ళకి తయారైపోయింది. నిస్వార్థ పనులు పాపం ఎవరు చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కాదు, ఫస్ట్ మనము జాబ్ సాధించాలి. జాబ్ సాధించాలంటే ఒక పక్కా ప్రణాళిక. సో ఒక రోజంతా మనము 12 గంటలు ఉండాలి. ఒక 3 గంటలు ఒక సబ్జెక్టు, తర్వాత 3 గంటలు ఒక సబ్జెక్టు, తర్వాత 3 గంటలు ఒక సబ్జెక్టు. అలా ప్రకారం మనం చదివినట్టయితే ఎటువంటి ఉద్యోగం అయినా ఈజీగా మనం సాధిస్తాం. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. ఎంత బాగా ప్రయత్నం చేస్తావో అంత బాగా సక్సెస్ అవుతావు. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ప్రాక్టీస్ లేకుండా, అంటే నువ్వు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయకూడదు. ఆన్లైన్లో మనం ఏం చేస్తామంటే యాప్లో చాలా ఎగ్జామ్స్ పెడుతున్నాం. కాబట్టి యాప్లో ఎగ్జామ్స్ రాసుకోండి, ఆ ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, మళ్ళీ అదే పేపర్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. మనం మన ఛానల్లో నంబర్లు కూడా ఇచ్చాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్ ఇమేజ్ పంపించేసేయండి నాకు వాట్సాప్లో. మీకు తర్వాత నేను టైం చూసుకొని ఒక 3-4 అవర్స్ లోపల మీకు దానికి సొల్యూషన్ ఇచ్చేస్తాను. ఓకేనా? సో కాబట్టి డోంట్ వేస్ట్ టైం, సిన్సియర్గా చదివి జాబ్ కొట్టండి. రైట్? జై హింద్.